హే గాయ్స్! ఈరోజు వీడియో వచ్చేసరికి న్యూ యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎక్కువ మనీ ఎఫర్ట్ చేయలేరు కదా! కైన్ మాస్టర్ యాప్ అది బై చేయటానికి, కొనుక్కోవటానికి. సో, అటువంటి వాళ్ళకి ఈరోజు వీడియో అయితే మంచిగా యూజ్ అవుతుంది. అంటే కైన్ మాస్టర్ వాటర్ మార్క్ రిమూవ్ చేయటం ఎలాగా అన్నది ఈరోజు నేను వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. నాకు తెలిసినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. సో, మీలో ఎవరికన్నా సరే యూజ్ అవుతది అని నేను అనుకుంటున్నాను. చాలామంది మనం ఇప్పుడు కైన్ మాస్టర్ ప్రో యాప్ కొనుక్కోవాలి అంటే ఇయర్లీ ఇంత అమౌంట్ అని ఉంటది. బట్ కొత్త యూట్యూబర్స్ ఏంటంటే అప్పుడే ఎర్నింగ్ ఉండదు కాబట్టి మనం అంత ఎఫర్ట్ పెట్టలేము. సో, అటువంటి వాళ్ళు ఇలా మీరు కైన్ మాస్టర్ వాటర్ మార్క్ అయితే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. క్రియేట్ న్యూ అని చెప్పి ఆల్రెడీ వీడియోస్ ఎడిట్ చేసినవి ఉన్నా కానీ అవి కనిపిస్తూ ఉంటాయి. సో, ఇప్పుడు మనం క్రియేట్ న్యూ అన్నది క్లిక్ చేసుకుందాము. ఇక్కడ మీకు కొన్ని రేషియోస్ అయితే కనిపిస్తున్నాయి కదా! సో, ఎప్పుడన్నా షార్ట్స్ కావాలి అంటే యూట్యూబ్ షార్ట్స్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ షార్ట్స్ కానీ, రీల్స్ కానీ కావాలి అంటే 9:16 తీసుకోవాలి. యూట్యూబ్ లెంతీ వీడియో కావాలి అంటే కనుక 16:9. బట్ మనం ఇక్కడ 1:1 రేషియో తీసుకుంటాం. ఎందుకు అంటే కైన్ మాస్టర్ అన్న వాటర్ మార్క్‌ని రిమూవ్ చేయాలి కాబట్టి 1:1 రేషియో తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు వీడియో అనేది వర్టికల్‌గా కావాలా? లేదంటే హారిజాంటల్‌గా కావాలా? అన్నది చూసుకోండి. అంటే రీల్స్ కోసమా? షార్ట్స్ కోసమా? అన్నది చూసుకోండి. లేదంటే లెంతీ వీడియో కోసమా? అన్నది చూసుకొని మీరు వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, నేనైతే ఫస్ట్ రీల్స్ కోసం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కానీ, వైటీ షార్ట్స్ గానీ వాటి కోసం నేను వీడియో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. అంటే 60 సెకండ్స్ కంటే తక్కువ ఉన్నటువంటి వీడియోని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. వర్టికల్‌గా ఉన్నటువంటి వీడియో సెలెక్ట్ చేసుకున్నా. సో, ఇప్పుడు ఈ వీడియోకి మనం కావాల్సినటువంటి ఎడిటింగ్ అంతా కూడా చేసుకోవాలి. అంటే స్పీడ్ తగ్గించటం, స్పీడ్ పెంచటం కానీ, వాయిస్ పెంచటం కానీ, వాయిస్ తగ్గించటం కానీ, వీడియో కటింగ్స్ ఇలాంటియన్నీ కూడా చేసుకోవాలి ఈ వీడియోలో. అంటే ఎడిటింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ వీడియోని మనం మన ఫోన్ గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. సో, చూసారు కదా! మీకు రైట్ సైడ్‌లో చూసినట్లయితే కైన్ మాస్టర్ యాప్‌లో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో, అవి మీరు ఏవి యూజ్ చేయాలి అంటే అవి యూజ్ చేయొచ్చు. చేసిన తర్వాత ఈ వీడియోని అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. పైన ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! రైట్ కార్నర్ పైన ఆ యారో మార్క్ క్లిక్ చేశారు అంటే గనక సేవ్ వీడియో అని వస్తుంది. సో, యాడ్స్ వచ్చేవి యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. స్కిప్ యాడ్స్ ఉంటాయి. అవన్నీ కూడా చూసుకున్న తర్వాత మనకి వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ మన ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసాము అంటే గ్యాలరీలో ఈ వీడియో అనేది ఉంటుంది. అది కూడా కైన్ మాస్టర్ వాటర్ మార్క్‌తో ఉన్నటువంటి వీడియో ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం. చూడండి ఆ పింక్ శారీలో ఉన్నటువంటి వీడియోని కదా మనం ఇప్పుడు ఎడిట్ చేసాము. సో, కైన్ మాస్టర్ వాటర్ మార్క్ ఉంది. ఇప్పుడు ఈ వాటర్ మార్క్ తీయటం ఎలా? వాటర్ మార్క్ పోవాలి అంటే గనక మీరు వీడియో కింద ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, ఎడిట్ అనే ఆప్షన్ ఎవరి ఫోన్‌లో అన్నా కానీ ఉంటుంది. సో, ఎడిట్ అన్న ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి థర్డ్ వన్ ఫ్రేమ్ అని చెప్పి ఉంది. సో, ఫ్రేమ్ అన్నది క్లిక్ చేశారు అంటే గనక మీకు ఇక్కడ కొన్ని రేషియోస్ వస్తాయి. సో, మనకిప్పుడు కావాల్సింది 9:16 కదా! అంటే రీల్స్ కోసం లేదా వైటీ షార్ట్ కోసం. కాబట్టి 9:16 సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్నట్లయితే గనక మనకి కావాల్సినటువంటి వీడియో రెడీ అయిపోతుంది. సో, ఇప్పుడు 9:16 సెలెక్ట్ చేసుకున్నాక కింద ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా! అందులో లాస్ట్ వన్ ఫిట్ అన్న ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మనకి వీడియో అనేది రెడీ అయిపోతుంది. కైన్ మాస్టర్ వాటర్ మార్క్ పోతుంది. ఎక్స్‌పోర్ట్ చేయాలి తర్వాత. ఎక్స్‌పోర్ట్ అనేది క్లిక్ చేసామంటే వీడియో రెడీ అయిపోయింది. సో, నేను ఓల్డ్ వీడియో అంటే కైన్ మాస్టర్ వాటర్ మార్క్ ఉన్న వీడియో డిలీట్ చేసేసాను. ఇది కైన్ మాస్టర్ వాటర్ మార్క్ లేనటువంటి వీడియో. సో, మనకి వెర్టికల్‌గా అయితే రెడీ అయిపోయింది వీడియో అనేది. అంటే వైటీ షార్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ మనం యూట్యూబ్‌లో ఒక పెద్ద వీడియో పెట్టాలి అనుకుంటున్నాం నార్మల్ వీడియో. సో, మళ్ళీ మనం కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకొని 1:1 రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇలా ఓపెన్ అవుతుంది మొత్తం. మీకు కైన్ మాస్టర్ గురించి తెలుసు కదా! ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇందులో మనం ఒక వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. హారిజాంటల్‌గా ఉన్నటువంటి వీడియో. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎడిటింగ్ ఏమైనా చేయాలి అంటే వీడియోకి ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే కటింగ్స్, సౌండ్స్ పెంచడం కానీ, తగ్గించడం కానీ, ఏవైనా ఎఫెక్ట్స్ లాంటివి కానీ ఏదన్నా సరే ఎడిటింగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న వీడియోనే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్స్‌పోర్ట్ అవ్వటానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను మొత్తం వీడియో కట్ చేసేస్తున్నా.
కొంచెం వీడియోనే తీసుకున్నాను. సో, ఇది ఇప్పుడు మనం సేవ్ వీడియో క్లిక్ చేసుకోవాలి. ఆల్రెడీ సేవ్ అయిపోతుంది. మన ఫోన్ గ్యాలరీలోకి అయితే వీడియో వచ్చేస్తుంది. ఇప్పుడు ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేద్దాం. చూసారు కదా, వీడియో కైన్ మాస్టర్ వాటర్ మార్క్తో అయితే సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ కైన్ మాస్టర్ వాటర్ మార్క్ రిమూవ్ చేయాలి. సో, మళ్ళీ వీడియో కింద ఎడిట్ ఆప్షన్కి వెళ్ళాలి. తర్వాత థర్డ్ వన్ ఫ్రేమ్ ఆప్షన్ క్లిక్ చేసి 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. ఫిట్ అన్నది క్లిక్ చేయాలి. సో, ఫిట్ అన్నది క్లిక్ చేశాక ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్ పక్కన. సో, ఆ టిక్ మార్క్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అనేది క్లిక్ చేయాలి. అప్పుడు మనకి వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో, ఇది కైన్ మాస్టర్ వాటర్ మార్క్తో ఉన్నటువంటి వీడియో. ఇది వాటర్ మార్క్ లేని వీడియో. సో, 2 కూడా ఉన్నాయి. మనకి కైన్ మాస్టర్ వాటర్ మార్క్ ఉన్నటువంటి వీడియో డిలీట్ చేసేద్దాం. డిలీట్ చేసేసి ఈ వీడియోని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. కైన్ మాస్టర్ వాటర్ మార్క్ ఉంటే ఏంటి అంటే కొంచెం చూడటానికి అంత బాగుండవు వీడియోస్. కాబట్టి వాటర్ మార్క్ రిమూవ్ చేసేసి ప్లెయిన్గా ఉన్నటువంటి వీడియో అంటే వాటర్ మార్క్ లేనటువంటి వీడియోని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇదైతే వర్కౌట్ అవుతుంది. నేను కూడా చాలా వెతికాను కైన్ మాస్టర్ వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేయాలి అని. నాకు ఈ వీడియో అయితే కనిపించింది వైటీలో. సో, చాలా బాగుంది. ఇదైతే నాకు యూజ్ అవుతుంది. అంటే ప్రో కొనుక్కోలేము అన్న వాళ్ళు ఈ వీడియోని సేవ్ చేసుకోండి.